October 2025. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యల పైన ఏఐ భారీ కుట్ర చేస్తూ ఉంది. ఆ కుట్రలో భాగంగా చాలా వీడియోస్ బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా బ్రెజిల్ దేశంలో అల్గోవా నోవా అనే ప్రాంతంలో నుండి మార్షియల్ సౌజన్ బ్యాప్టిస్ట్ చర్చ్ ద్వారా నుండి కూడా కొన్ని ఏఐ వీడియోస్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా మనం చూస్తూ ఉంటే ఈ ఏఐ పరిచర్య ఒరిజినల్గా ఉన్నటువంటి పరిచర్యను దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ పరిచర్యలో ఏం జరుగుతూ ఉంది, అసలు ఒరిజినల్ ఏది, రియాలిటీ ఏది, మరి ఏఐ వీడియోస్ ఏంటి గుర్తుపట్టడానికి మనం కొన్ని విషయాలను నేర్చుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాం. ఇందులో ఉన్న అద్భుతాలన్నీ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి దయచేసి చాలా ధైర్యంగా ఉన్నటువంటి వారు మాత్రమే చూడటానికి, తెలుసుకోవటానికి, ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా ధైర్యంగా ఈ వీడియో చూడాలని కూడా నేను కోరుకుంటూ ముందుకు సాగుదాం. సో వెల్కమ్. రైట్, ఈ సమయంలో గమనించండి. మరి జీసస్ పైన, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య పైన ఏఐ కుట్ర చేస్తుంది అని ఒక న్యూస్ ఛానల్ ఒక విషయాన్ని పబ్లిష్ చేసింది. ఆ విషయంలో భాగంగా ముందుగా సరే ఆ వీడియోని చూద్దాం ముందుగా. ఆ తర్వాత రియల్గా జరుగుతున్నటువంటి పరిచర్యలు కొన్ని ఉన్నాయి, కొన్ని రియల్గా లేనటువంటి పరిచర్యలు కూడా ఉన్నాయి. మొన్నటి వరకు మనము తెరపైన జరుగుతున్నటువంటి పరిచర్య చూసాం. కానీ రాబోతున్న దినాల్లో ఆ తెరపైన కూడా మనిషి కనపడకుండా పరిచర్య చేస్తే ఎలా ఉంటుందో మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి ముందుగా ఏఐ వీడియో మీకోసం. ఏఐ కుట్ర చేస్తోంది, అదే ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరిస్తాను. ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి పూర్తిగా. ఊహించండి, ఓ రోజు యేసుక్రీస్తు మీకు టెక్స్ట్ మెసేజ్ పంపితే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది కేవలం ఊహే కాదు, ఇప్పుడు ఇది వాస్తవం. టెక్స్ట్ విత్ యేసస్ అనే యాప్ ద్వారా వినియోగదారులు యేసు, మేరీ, మోసెస్లతో ఏఐ రూపంలో చాట్ చేయవచ్చు. ఇది మతంలో ఏఐ తాజా అడుగు. విద్యా వ్యవస్థలు, కార్యాలయాలు, వార్తాగదులను ఏఐ మార్చేస్తున్నట్లే ఇప్పుడు విశ్వాసం దాని కొత్త సరిహద్దు. ఆటోమేటెడ్ ఉపన్యాసాల నుండి గ్రంథాలతో చాట్ చేసే చాట్ బోట్ల వరకు దైవంతో డిజిటల్గా కనెక్ట్ అవుతున్నారు. కానీ అందరూ దీన్ని స్వాగతించడం లేదు. రైట్, చూసారు కదా, ఇది సాక్షి న్యూస్లో వచ్చింది. భారీ కుట్రతో జరగబోతుందన్న విషయం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మనం చెప్పుకున్నట్లుగా ఇప్పుడు ఎక్కడో ఒక దైవజనుడు ఉండి లైవ్ ద్వారా తెరపైన కనిపిస్తున్నాడు. కానీ అలాంటి తెరపైన కాకుండా ఏఐ ద్వారా డైరెక్ట్గా సంఘంలోనే కనపడుతూ సంఘానికి కూడా బోధిస్తూ, వ్యక్తి కాదండోయ్, ఏఐనే వాక్యపరిచయం చేస్తుంది, ఏఐనే పాటలు పాడుద్ది, ఏఐనే ఆరాధన చేయించుద్ది. నమ్మలేకపోతున్నారా? ఇవన్నీ కూడా రాబోతున్న దినాల్లో రాబోతున్నాయి, మనం చూడబోతున్నాం. ఒకప్పుడు టెక్నాలజీ చేతిలో లేదు, ఈరోజు చూస్తలా. ఒకప్పుడు కంప్యూటర్స్ లేవు, ఈరోజు చూస్తలా మనం. ఒకప్పుడు మనకి బుకింగ్స్ అన్నీ కూడా లేవు. ఫుడ్ కానీ, లేకుంటే బెడ్ కానీ, లేకుంటే ఏ ప్రాంతానికి వెళ్ళాలి కానీ, మోటార్ సైకిల్ కానీ, ఆటో కానీ, ఏది బుకింగ్ లేవు. ఈరోజు బుక్ చేసుకుంటున్నాం కదా. సో అలాగనమాట. కాబట్టి ఈ సమయంలో మార్షియల్ సౌజన్ బ్యాప్టిస్ట్ ఈ చర్చ ద్వారా కొన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఒకసారి మనము ఆ వీడియో చూడటానికి ప్రయత్నం చేద్దాం. రైట్, చూస్తారు కదా, ప్రార్థిస్తున్నప్పుడు ఎగిరిపోవడము, ప్రార్థిస్తున్నప్పుడు పైకి ఎక్కడము, ఇలాంటివి కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అసలు ఒరిజినల్గా జరుగుతున్నటువంటి పరిచర్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి మీ కొరకు ఆ వీడియోస్ నేను వేసే ముందు ఒక మాట చెప్పనివ్వండి. యుగండలో ఒక దైవజనులు ఉన్నారు, కాకనాడే మినిస్ట్రీస్ అని ఒక దైవజనులు ఉన్నారు. వారు కూడా ఒక అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు. వారు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ మీటింగ్ కొరకు, అలాగే అక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు కొన్ని వీడియోస్ని మీకు చూపించిన తర్వాత మనం మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. సో వెల్కమ్. Blessed Prayer Conference on the 16th and 17th of October 2025. Named Put on a new man. Era conference eno etumiddwa yambala omuntu omujja. Be a partaker of God's blessings as you join all the friends and partners of the Kakanda Ministries as we contribute. Right. గమనించండి ప్రేమటువంటి దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఈ సమయంలో మీరు చాలా బాగా ఆలోచన చేయాలి. క్రీస్తు అక్కడున్నాడు, క్రీస్తు ఎక్కడున్నాడు, లేదు మా చర్చిలోనే ఉన్నాడు, ఎక్స్ట్రా మనం చూస్తున్నాం. టెక్స్ట్ మెసేజెస్ ద్వారా తిరిగి మనం సమాధానాలు పొందుకుంటూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు వారే మీకు టెక్స్ట్ చేస్తే
యేసుక్రీస్తు వారికి మీరు టెస్ట్ చేస్తే మరియకు అలాగే యేసుక్రీస్తు వారికి కూడా ఇలాంటి మెసేజ్లన్నీ కూడా మీ ముందుకు వస్తాయి. అలాగే మీ భర్త ఆఫీస్లో ఉంటాడు కానీ మీ ఇంటికి వచ్చి బెల్ కొడతాడు. అంతేకాదు సంఘంలో పాస్టర్ గారు ఉండడు, సంఘంలో కూడా AI పనిచేస్తూ ఉంది, వాకింగ్ చెప్పుద్ది, పాటలు పాడుద్ది, బోధించుద్ది, అంతేకాదు క్రమశిక్షణ నేర్పుద్ది, అంతేకాకుండా ఆరాధన కూడా చేపిస్తూ సంఘ కార్యక్రమాన్ని కూడా లీడ్ చేస్తుంది. ఇవన్నీ నమ్మలేకపోతున్నారా? రాబోతున్న దినాల్లో మీరు చూడబోతున్నారు. కాబట్టి ఇలాంటి పరిచర్యలు మరి క్రైస్తవ సమాజం పైన పడుతున్నాయంటే లేదండి, ఇది క్రైస్తవ సమాజానికే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసం పైన రాబోతున్న దినాల్లో ఇలాంటి బ్రేకింగ్ న్యూస్నే మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం కొన్ని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు జరుగుతున్నటువంటి పరిచర్యలు ఎందుకు ఇవి జరుగుతూ ఉన్నాయి అని అంటే, యేసుక్రీస్తు వారి యొక్క క్రీస్తు రాకడలో ఈ పరిచర్య, మనం ఈ భూమి మీద ఉన్నటువంటి పరిచర్య అంతటిని కూడా ఒకే ఒక వ్యక్తి చేతి మీదకి వెళ్ళాలి. ఒక వ్యక్తి చేతి మీదకి వెళ్ళాలి. ఆ వ్యక్తే యాంటీ క్రిస్టియన్, ఆ వ్యక్తే క్రీస్తు విరోధి. ఆ వ్యక్తి చేతికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన స్వాధీనంలోకి వెళ్ళాలి. ఆయన స్వాధీనంలోకి ఎందుకు వెళ్ళాలి అంటే, మరి అందరూ కూడా ఇంటర్నెట్ను వాడాలి. ఆయన చేతిలోకి వెళ్ళాలంటే అందరూ కూడా వీడియోస్ చూడాలి. కాబట్టి క్రీస్తులాగా సత్యాన్ని బోధించేవాడులాగా, ప్రేమను బోధించేవాడులాగా 3.5 సంవత్సరాలు కనిపిస్తాడు. అప్పుడు నిజంగా ఇతనే నిజమైనటువంటి రక్షకుడు, ఈయననే గడిచిన దినాల్లో ప్రాణాన్ని పెట్టినవాడు, గడిచిన దినాల్లో రక్తాన్ని కార్చినవాడు అంటూ ప్రజలందరూ కూడా ఈ 3.5 సంవత్సరాల్లో ప్రేమ చేత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రపంచం అంతా అందరూ కూడా ఆయనకే బాధ్యతలు అప్పగించడం జరిగించినప్పుడు ఆ 3.5 సంవత్సరాల్లో క్రూరమైనటువంటి పనులు చేస్తూ ఉండగా అప్పుడు తెలుసుద్ది ఇతను క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి అని. అప్పుడు తెలుసుద్ది ఇతడు గొర్రెపిల్ల కాదు, గొర్రెపిల్ల యొక్క చర్మమును కప్పుకున్న తోడేలు అని. ఇది జరగటానికే ఇదంతా, ఈ కార్యక్రమం అంతా ఈ ప్రపంచంలో అప్డేట్ అవుతూ ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరి చేతిలోనికి ఇలాంటి మొబైల్స్ వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, అందరూ కూడా దయచేసి గమనించండి. పరలోకమందున్నటువంటి తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మహాతండ్రి మనకున్నాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రతి మాట ఇక్కడ క్రీస్తున్నాడంటే నమ్మక. ఇప్పటికీ కూడా చాలామంది నేను క్రీస్తునే చెబుతున్నాను, నేనే క్రీస్తుని బోధిస్తున్నానని ఈ ప్రపంచంలో బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి యొక్క బోధలు చాలా ఉన్నాయి. కానీ ఏ బోధ వైపు కూడా రాబోతున్న దినాల్లో మీరు ఆకర్షితులు కాకుండా, ఆకర్షణలోనికి వెళ్లకుండా, ఇదిగో ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, లేదా హెచ్చరిస్తున్నాను, లేదా మీ అందరికీ కూడా గుర్తుండేలా మందలిస్తున్నాను. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, క్రీస్తు యొక్క రాకడ సమీపమైనప్పుడు, యేసుక్రీస్తుల వారిని మరలా ఈ భూమి మీదకి ఆయన పంపినప్పుడు, మధ్యాకాశంలోనికి ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీద అనేకమైనటువంటి గొప్ప సంగతులు, గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. దానికంటే ముందుగా ఈ ప్రపంచం అంతా కూడా ఒక తాటికి రావాలి. ఒక మెసేజ్ పెడితే అందరికీ వెళ్ళాలి, ఒక వీడియో వెళ్తే అందరికీ వెళ్ళాలి, ఒక మాట చెప్తే అందరూ వినాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు గుర్తు చేస్తాను ఈ సమయంలో 2 విషయాలు. ఒకటి కరోనా టైం, ఓకేనా? కరోనా టైంలో ఒకటి గమనించండి, మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీరందరూ కూడా బయటికి వచ్చి ప్లేట్లను సౌండ్ చేయండి అని చెప్పాడు. ఏమేన్ ప్రెస్ అలాట్, అది గుర్తుందనుకున్నవారు కింద కామెంట్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అది ఎందుకు వచ్చింది ఆ వార్త అంటే, అందరూ అలర్ట్గా ఉన్నారా లేదా, అందరూ శబ్దం చేస్తున్నారా లేదా అనే విషయాలు మరి గుర్తు చేయడానికి వారు ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ పనిని జరిగించారు. అలాగే ఒక దినాన మరి క్యాండిల్స్ కూడా ముట్టించండి అని వారు ప్రకటన చేశారు. అలా చేసినప్పటికీ కూడా మనమందరం కూడా బయటికి వచ్చి ఆ నిరసన తెలియచేశాం. కాబట్టి ఈ సమయంలో మరి ఒక దినాన ఈ యాంటీ క్రిస్టియన్ అనే వ్యక్తి
లేక క్రీస్తు విరోధి ఈ ప్రపంచాన్ని ఏలేటప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఈ వీడియోని సేవ్ చేసుకోవటమే కాదు, మీ స్నేహితులు కూడా తెలియచేయండి. ఇందులో ఉన్న సత్యాలు చాలా బలమైనవి. మీ కొరకు నేను రెండో వీడియో కూడా చేస్తాను దీనిపైననే. క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ భూమి మీద సంభవించబోతున్నటువంటి కార్యములు, లేదా ఈ భూమి మీద ఆ కాలంలో ఏం జరుగుతాయి, 3.5 yearsలో ఏం జరుగుతాయి, 3.5 yearsలో ఏం జరుగుతాయి, 3.5 సంవత్సరాలు ఏం జరుగుద్ది, మరలా 3.5 సంవత్సరాల్లో ఏం జరగబోద్ది అనే విషయాలు. అంటే యేసుక్రీస్తు వారు మరి ఈయనకి పని ఇచ్చినప్పుడు, లేకుంటే 7 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ఆయనకు అప్పగించినప్పుడు ఏం జరుగుద్దనే వీడియోను మీ కొరకు నేను అతి త్వరలో చేస్తాను. ఒకవేళ చేయండి, ఈ వీడియో బాగుంటుందన్న వారు ఈ వీడియో చూస్తుంటే దయచేసి నాకు వాట్సాప్ నెంబర్ కూడా మీరు కామెంట్ చేయండి. మీరు ఏ ప్రాంతం నుంచి కామెంట్ చేస్తున్నారు, మీ సంఘం పేరు, మీ పాస్టర్ గారి పేరు, అలాగే మీరు ఎవరైనా సరే కామెంట్ కూడా చేయండి. నేను ఖచ్చితంగా చూస్తాను, మీకు రిప్లై కూడా ఇస్తాను. సో అలాంటి కృప, దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, రాబోతున్న దినాలు బహుభయంకరమైనటువంటి దినాలు. కాబట్టి ఆ దినాల కోసం ప్రార్థించండి. పరమ తండ్రిని చేరేంత వరకు ఆయన యొక్క విశ్వాసాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా దృఢ నిశ్చయితతో బలమైనటువంటి కార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటూ, మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.